ఒక్కో పండుగ వచ్చి పోతున్నా నామినేటెడ్ పదవుల పండుగ మాత్రం రావడం లేదు. అధిష్టానం నుంచి నామినేటెడ్ పదవుల గురించి ప్రకటనలు వెలువడగానే ఏదో ఒక పోస్టు దక్కుతుందని ఆ జిల్లా నేతలు ఆరాటపడుతున్నారు. ఏడాదిన్నరగా పండుగ వస్తుందంటే పదవుల కోసం ఆశగా ఎదురుచూడడం, నిరాశపడడం పరిపాటిగా మారింది. ఆ జిల్లా రాజకీయాల జోలికి రాను, మీ జిల్లాలోనే ఉద్దండులున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో నియామక పదవులు వస్తాయా లేదా, వస్తే ఎవరికి దక్కుతాయి అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 4 పవర్ సెంటర్లుగా ఉన్న నేతలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? అసలు ఇంతలా క్యాడర్ పదవుల కోసం ఎదురు చూస్తున్నది ఏ జిల్లా? ఎవరా పవర్ సెంటర్ నేతలు? ఖమ్మంలో నామినేటెడ్ పోస్టుల లొల్లి. సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేసినట్లేనా? ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు కూసింత రాజకీయ చైతన్యం ఎక్కువే. రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఈ జిల్లా రాజకీయాలు మరో ఎత్తు. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో విభిన్న ఫలితాలు అందిస్తూ రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో గడిచిన 10 ఏళ్లుగా ఎలాంటి పదవులు లేకుండా ప్రతిపక్షంలో పోరాటాలు, కేసులతో అనేక మంది నాయకులు సతమతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు గుర్తింపు లభిస్తుందని పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి విడతగా ఉమ్మడి జిల్లాకు 4 కార్పొరేషన్ పదవులు లభించాయి. గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, ఐడీసీ చైర్మన్ గా మువ్వ విజయబాబు, హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నాయుడు సత్యనారాయణ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు పదవులు దక్కాయి. తర్వాత జిల్లాలో కొన్ని మార్కెట్ కమిటీల నియామకాలు జరిగాయి. కానీ కీలకమైన భద్రాచలం దేవస్థానంతో పాటు జిల్లాలో ఇతర దేవస్థాన కమిటీల నియామకం జరగలేదు. పాల్వంచ పెద్దమ్మ గుడి, పాలక మండలి నియామకం కాంగ్రెస్ వర్గాల మధ్య ఆధిపత్య పొరుగు దారితీసింది. ఖమ్మం సుడార్ నియామకం కూడా ఇప్పటి వరకు జరగలేదు. దేవాలయ పాలక మండలతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ కమిటీలు, ఆర్టీసీ, రవాణా శాఖ, గృహ నిర్మాణ సంస్థ వంటి కార్పొరేషన్ కమిటీల పదవులను కూడా జిల్లా నుంచి ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గాల నుంచి ప్రతి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఉన్నారు. వీరు కూడా పదవుల కోసం ఆశపడుతున్నారు. అయితే కాలయాపన తప్ప పదవులు మాత్రం అందడం లేదు. 5 ఏళ్ల పాలనలో ఏడాదిన్నర పాలన దగ్గర పడుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదవుల నియామకం జరిగితే సగం మంది నాయకులకు ఒక దఫా అవకాశం దక్కేది. మరో 2 ఏళ్లు రెండో శ్రేణి కార్యకర్తలకు పదవులు ఉండేవి. అటు సీనియర్లకు, ఇటు జూనియర్లకు ఎవరికీ పదవులు లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత వైరాగ్యం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్సాహంగా పనిచేసిన నాయకులు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గతంలో ఉత్సాహం చూపడం లేదు. దీనికి తోడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్రాలుగా పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఈ 4 నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఏకాభిప్రాయం కుదరక నియామక పదవులకు ముడిపడడం లేదట. తుమ్మల, భట్టి, పొంగులేటి, రేణుకా చౌదరి రాష్ట్ర స్థాయి నేతలు కావడంతో అధిష్టానం కూడా ఆ జిల్లాలో ప్రభుత్వ నియామక పదవుల విషయంలో కసరత్తుకు ఆసక్తి చూపడం లేదని పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం సభలో ఖమ్మం జిల్లా రాజకీయాల జోలికి రాను, మీ జిల్లాలోనే ఉద్దండులున్నారు, మీ నిర్ణయమే నా నిర్ణయం అంటూ నియామక పదవుల భర్తీ వ్యవహారాన్ని జిల్లా నేతలకే వదిలేశారు. దీంతో నియామక పదవులు వస్తాయా లేదా, వస్తే ఎవరికి దక్కుతాయనే అనుమానాలు కాంగ్రెస్ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే నియామక పదవులు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. నియామక పదవులు ఇవ్వకుండా ఎన్నికల్లో పనిచేయడం ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ విషయమై జిల్లాకు చెందిన 4 రాష్ట్ర నేతలు సమన్వయంతో నామినేటెడ్ పదవులపై ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక పార్టీ అభ్యున్నతి, భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది వేచి చూడాలి.